హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. గోకర్ణ మురుగేశ్వరి యాత్ర తర్వాత మేము నైట్ ఇక్కడ హోటల్లో ఉన్నాము. ఉదయమే అందము మూకాంబిక అమ్మవారి క్షేత్రానికి బయలుదేరామన్నమాట. కోడచాద్రి కొండల్లో సౌపర్ణిక నది తీరాన కొల్లూరు మూకాంబికాదేవి కొలువై ఉన్నారన్నమాట. అమ్మవారు జ్యోతిర్లింగ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే కోల మహర్షి కుడికాలు బొటనవేలిపై తపస్సు చేశారట. ఇక్కడ శాంతి స్థాపన కోసం హరిహరులిద్దరూ ఒకటేనని చెప్పడానికి. అయితే స్వామివారు త్రిమూర్తులుగా దర్శనం ఇచ్చారట. మీరు ఇచ్చిన దర్శనం ఎలా ఇచ్చారంటే అక్కడే మీరు కొలువై ఉండాలని మహర్షి కోరారట. అయితే ఆ మహర్షి పేరు మీదనే ఇక్కడ కొల్లూరు మూకాంబిక అని కూడా వచ్చిందనమాట. అయితే ఈ క్షేత్రం కొల్లూరుగా మారిందనమాట పేరు. స్వామివారు శ్రీచక్రం నుంచి ఒక బిందువు రూపంలో వచ్చి ఇక్కడ జ్యోతిర్లింగంగా ఏర్పడ్డారంట. అయితే లింగానికి స్వర్ణరేఖ ఒకటి ఉంటుందంట. ఒక పక్క ముగ్గురు త్రిమూర్తులు, ఇంకో పక్క అమ్మవార్లు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక పక్క, ఇంకొక పక్క కాళీ లక్ష్మీ సరస్వతి. ఇలా ఆ జ్యోతిర్లింగంలో రెండు భాగాలుగా దర్శనమిస్తారనమాట. అయితే మన శంకరాచార్యుల వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ప్రతి క్షేత్రం వెళ్ళి పాదయాత్రతో ప్రతి క్షేత్రాన్ని దర్శించుకున్నారు కదా. అలాగే కొల్లూరు మూకాంబిక దగ్గరికి కూడా వచ్చి దర్శనం చేసుకోవడానికి వచ్చారనమాట. అక్కడ సౌపర్ణిక నది దగ్గర స్వామివారు తపస్సు చేస్తుంటే స్వామివారికి మూకాంబిక అమ్మవారి దర్శనం కనిపించింది. అయితే అందరికీ ఖాళీ జ్యోతిర్లింగమే మాత్రం కనిపించేది భక్తులందరికీ. స్వామివారికి మాత్రం మూకాంబిక అమ్మవారు కనిపిస్తున్నారనమాట. అయితే అమ్మవారిని అడిగారు, నాలాగే అందరికీ దర్శనం ఇచ్చేటట్టు చూడడం మా తల్లి అని అంటే, నీకు ఎలా అయితే నేను కనిపిస్తున్నానో అక్కడికి విగ్రహ ప్రత్యక్ష చేయమని అడిగిందంట అమ్మవారు. అంతకుముందు మనకు జ్యోతిర్లింగం మాత్రమే ఉండేదంట, వెనుకల అమ్మవారు లేరు. తర్వాత శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత విగ్రహ రూపం మనకు ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహ రూపం శంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు ఇక్కడ స్థాపించారనమాట. తర్వాత పంచలోహాలతో కూడా విగ్రహాన్ని శంకరాచార్యుల వారే స్థాపించారంట. అయితే ఇంకో కథనం కూడా ఉందన్నమాట. ఇక్కడ శంకరాచార్యుల వారు కాశ్మీర పీఠాన్ని అధిరోహించడానికి అన్ని విద్యల్లో ఆరితేరి ఉండాలన్నమాట. అప్పుడు మండలిక మిశ్రునితో వాదనలో స్వామివారు ఉదయ భారతీదేవి మండల మిశ్రునితో ఈ వాదనలో గెలవడానికి అమరుక మహర్షి అనే రాజు శరీరంలోకి ప్రవేశిస్తారనమాట. అప్పుడు వారికి తెలియని విద్యలు కూడా ఆ అమరుక మహర్షి ద్వారా శరీరంలో ద్వారా వాళ్ళ తెలుసుకొని తర్వాత అన్ని విద్యలలో స్వామివారు జయం పొందుతారనమాట. అప్పుడు స్వామివారు ఈ ఉభయ భారతీదేవి సాక్షాత్తు సరస్వతీదేవి అన్నమాట. అయితే అమ్మవారు వెళ్ళిపోతుంటే తన వెంట రమ్మని కోరుతారనమాట. అక్కడ స్వామివారు ఉన్న అప్పుడు ఆ అమ్మవారిని ఆ సరస్వతి దేవిని తన దగ్గర వచ్చి కొలువై ఉండమంటారంట. అయితే కేరళకు తీసుకెళ్దామని శంకరాచార్యుల వారు అమ్మవారిని తన వెనుక రమ్మన్నారనమాట. అయితే అక్కడి వరకు గజ్జల సప్పుడు వినబడుతూ కొల్లూరు రాగానే గజ్జల సప్పుడు ఆగిపోతుందన్నమాట. ముందే అమ్మవారు చెప్తారనమాట, వెనుక తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్తారనమాట. అయితే అక్కడి వరకు వచ్చిన శబ్దం రాకపోయేసరికి అమ్మవారు వస్తున్నారో లేదో అని తిరిగి చూశారట. తిరిగి చూసేసరికి అక్కడే అమ్మవారు శిల రూపంలో మారిపోయారట. అలా శంకరాచార్యుల వారు వెనక్కి తిరిగి చూడడం వల్ల శిలగా అక్కడ మారిపోయి అక్కడే మూకాంబికగా మనకు దర్శనం ఇస్తుందన్నమాట. ఇలా రెండు విధాలుగా అమ్మవారు అక్కడ వాడుకలో ఉన్నాయన్నమాట. ఈ గుడి 1200 సంవత్సరాల చరిత్ర కల గుడి అంట. పరశురాముడు తపస్సు కోసము అన్ని దగ్గర వెళ్ళి ఆయన ప్రతి రాజ్యం దగ్గరికి వెళ్ళి అన్నిటినీ జయించేవాడంట. అయితే ఈ కొల్లూరు కూడా వచ్చినప్పుడు ఈ సౌపర్ణిక నది ఈ కోడచాద్రి పర్వతాలు నచ్చి ఇక్కడ తపస్సు చేయడానికి అడగగా అక్కడ ఒక బ్రాహ్మణుడు ఇక్కడ స్థలం ఇవ్వలేదంట. ఇవ్వకపోయేసరికి సముద్రుని ప్రార్థించారంట తనకు స్థలం ఇవ్వమని. అప్పుడు నీ పరుసు విసిరినంత వరకు స్థలం ఇవ్వగలనని సముద్రుడు మాటిచ్చారంట. అప్పుడు అలా తన పరుసు విసిరినంత స్థలంలో 7 క్షేత్రాలుగా ఇక్కడ కొలువై ఉన్నాయన్నమాట. ఆ 7 క్షేత్రాలలో కొల్లాపూర్ అమ్మవారు కూడా కొల్లూరు మూకాంబిక కూడా ఒక క్షేత్రం అంట. అలా పరశురాముడి చేత ఏర్పడిన
స్థలం అన్నమాట ఇది కూడా. అందుకే పరశురాముడికి ఈ స్థలానికి సంబంధం ఉందన్నమాట. కొడచాద్రి కొండపైన కంసాసురుడని రాక్షసుడు ఉండేవారంట. ఋషులను యాగాలు చేయకుండా, యజ్ఞాలు చేయకుండా ఊకి హింసించేవాడంట. ఇంకా తపస్సు చేసి శివుని మెప్పించుకొని కోరుకునేటప్పటికే అమ్మవారు ఆయన కోరిక కోరకుండా మూగవాడిగా చేసిందంట. అప్పటి నుంచి ఆయన మూగవారిగా కూడా అందరినీ హింసించేవారంట. ఇక దేవతలందరూ అమ్మవారిని కోరగా అమ్మవారు ఆ కంసాసురుని సంహరించినందుకు అమ్మవారికి మూకాంబిక అమ్మవారుగా పేరు కూడా వచ్చిందనమాట. అమ్మవారి రథోత్సవంలో ఇచ్చే ప్రసాదం చాలా ప్రత్యేకమైనది. ఆ ప్రసాదం కోసం చాలామంది తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ అమ్మవారు కంసాసురుని సంహరించడానికి వీరభద్రుని కూడా సహాయం తీసుకున్నందుకు ఇక్కడ వీరభద్ర క్షేత్రం కూడా ఉందన్నమాట. స్వామివారు గంభీరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అందరూ వీరభద్రుని కూడా దర్శనం చేసుకుంటారనమాట. తర్వాత ఇక్కడ ఈ అమ్మవారి క్షేత్రాన్ని దర్శిస్తే అన్ని వ్యాపార రంగాలలో విజయాలు సాధిస్తారని రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు అందరూ ఎక్కువగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. పూర్వం ఈ అమ్మవారి ప్రసాదాన్ని పంచకర్జాయం అని తయారు చేసేవారనమాట. అమ్మవారికి నివేదించిన తర్వాత తీసుకెళ్ళి బావిలో వేసేవారంట. అయితే ఒక కేరళ భక్తుడు ఒకరోజు చాటుగా వెళ్ళి ఆ బావిలో వేసిన ప్రసాదాన్ని తీసుకొని తిన్నాడంట. అతను అపర పండితుడుగా, మేధావిగా, చక్కగా మాటలు కూడా వచ్చాయంట. అలా మూగవారికి కూడా మాటలను ప్రసాదించిందనమాట ఇక్కడ అమ్మవారు. ఇక్కడున్న అమ్మవారు హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ గుడి లాగానే సేమ్ ఉన్నారనమాట. మేము ఇక్కడ ఎప్పుడు దర్శనం చేసుకుంటూ ఉంటాం కదా, అమ్మవారిని చూసినట్టే ఉందన్నమాట. సేమ్ అనమాట, అలాగే ఉంది అమ్మవారు. ఇక్కడ చాలామంది భక్తులు కేరళ నుంచి వచ్చిన వాళ్ళందరూ తమ పిల్లలకు అక్షరాభ్యాసము ఈ గుళ్ళోనే ఎక్కువగా చేయిస్తూ ఉంటారనమాట. ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకెళ్తున్నప్పుడు కొంత భాగము ఈ కోడచాద్రి పర్వతంపై కూడా పడిందంట. సౌపర్ణిక నది ఈ కొండలలో నుంచి వస్తుంది కనుక అనేక మూలికలతో, ఔషధాలతో కలిసి వస్తుందంట. ఇక్కడ స్నానం చేస్తే అనేక అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని చాలామంది భావిస్తారనమాట. ఇక అమ్మవారి దర్శనం అది పూర్తయింది. చక్కగా దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చి ఇక్కడంతా షాపింగ్ అవి ప్రసాదాలు తీసుకొని ఇక మేము నెక్స్ట్ ఉడిపి క్షేత్రానికి బయలుదేరామన్నమాట. మంచి వీడియోలు ఉన్నాయి. మేము కర్ణాటక ట్రిప్లో వెళ్ళిన ప్రతి వీడియో చాలా అద్భుతంగా అందరూ చూస్తున్నారు. చాలా మంచి వీడియోలు ఉన్నాయి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మంచి వీడియోల కోసం ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళా ఉడిపి శ్రీకృష్ణుని ఆలయంలో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.